కణం లేదా సెల్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అనేది వీడియో నెంబర్ 1లో యాప్లో నేర్చుకున్నాం. మరి ఈ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కణం లోపల ఉన్నటువంటి పదార్థాలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. మరి ఇప్పుడు ఏం చేస్తాం అంటే కణం యొక్క డయాగ్రామ్ సంబంధించినటువంటి అంశాలను మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. కణం లోపల ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, కణం లోపల ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో, భాగాలంటే ఇంకోటి ఇవన్నీ కూడా, ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ భాగాలన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తాం అంటే సెల్ ఆర్గానెల్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? సెల్ ఆర్గానెల్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. లేదా వాటిని మనం కణనాంగాలు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకేనా, మీకు తెలుసు కణం లోపల సైటోప్లాజం అని పిలువబడుతున్నటువంటి ఒక ద్రవ పదార్థం ఉంటుంది. ఓకేనా, దాన్నే కణద్రవ్యం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. అంటే ఈ డాట్స్ పెట్టి ఏదైతే నేను చూపిస్తుంది ఇదంతా కూడా కణద్రవ్యంగా మనం చెప్తాం. ఓకేనా, అయితే 9th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో సెల్ డయాగ్రామ్ సరిగా ఇచ్చారు కానీ మనకి క్లారిటీగా అర్థం కాదు. అందుకనే డయాగ్రామ్ వేసి ఈ అంశాలను చెప్పి అప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలను మనం కూలంకోశంగా లైన్ టు లైన్ చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, ఇది కణం అని చెప్పాను మీకు. కణం అనేది ఇది సాధారణంగా జంతు కణానికి వృక్ష కణానికి తేడా కూడా మొదటి వీడియోలో చెప్పాను. ఇక్కడ జంతు కణం లేదా వృక్ష కణం, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ సెల్ తీసుకుందాం. ఏం తీసుకుందండి? ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్ అంటే తెలుగులో వృక్ష కణం అని చెప్పి మనం పిలుస్తాం కదండి. ఏమని పిలుస్తాం? వృక్ష కణం. ఇప్పుడు వృక్ష కణానికి జంతు కణానికి, ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ తేడా ఏంటంటే ప్లాంట్ సెల్ వచ్చేసరికి, ఓకేనా, ప్లాంట్ సెల్ లేదా ప్లాంట్ సెల్ లేదా వృక్ష కణం వచ్చేసరికి ఈ సెల్ వాల్ అనేది ఎక్స్ట్రా మనకు కనబడతా ఉంటుంది. ఓకేనండి, సెల్ వాల్ లేదా కణకవచం, ఈ సరౌండింగ్స్ ఉన్నటువంటి ఏదైతే ఉందో దీన్ని సెల్ వాల్ అంటారు లేదా కణకవచం అంటారు. కణకవచం అనేది వృక్ష కణాలలో ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి సెల్ వాల్ అనేది ఏదైతే ఉందో ప్లాంట్ కి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్, ఓకేనా, బలాన్ని చేకూరుస్తుంది అనమాట. ఓకేనా, బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ సెల్ వాల్ అనేది దేంతో తయారవుతుంది సార్ అంటే సెల్యులోజ్ అనే పిలుస్తున్నటువంటి ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తో తయారవుతుంది. సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్ చేత నిర్మితం అవుతుంది సెల్యులోజ్. ఈ సెల్యులోజ్ అనేది సాధారణంగా మనకి జీర్ణం కాదు, మన శరీరంలో జంతువుల శరీరంలో జీర్ణం అవుతుంది. అలాంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తో ఇక్కడ ఉన్నటువంటి సెల్ వాల్ అనేది తయారవుతుంది. అయితే సెల్ వాల్ అనేది ఎందుకు సార్ ఈ కణకవచం దేనికి మొక్కలకు ఉపయోగపడుతుంది అంటే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే బాహ్య వాతావరణం ఏదైతే ఉందో ఈ బాహ్య వాతావరణంలో ఉన్నటువంటి వేడి, తేమ, లేకపోతే ఎప్పుడైనా ఈదురుగాలు వచ్చిన చెట్లు అటు ఇటు బెండ్ అవుతుంటాయి కదా, బెండ్ అయ్యి విరిగిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే కణం చుట్టూ కణకవచం లేదా సెల్ వాల్ అని పిలువబడుతున్నటువంటి బాగా బలంతో కూడినటువంటి ఒక త్వచం లాంటిది ఉంది కాబట్టి మనకి ఆ బలం అనేది వస్తుంది అనమాట. టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ ఎలాగో చెప్తా. ఇది ఏంటంటే ముందు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇదంతా ఇంట్రొడక్షన్ మనం నేర్చుకోవాలి కూడా. ఓకేనా, తర్వాత కణకవచం లోపల ఎవరుంటారు సార్ అంటే కణత్వచం లేదా సెల్ మెంబ్రెయిన్ ఉంటారండి. ఎవరుంటారండి? సెల్ మెంబ్రెయిన్, కణత్వచం. సెల్ మెంబ్రెయిన్ అనేది ఏదైతే ఉందో ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది సాధారణంగా లెగ్నిన్ మరియు పెక్టిన్ అనే పిలుస్తున్నటువంటి రెండు పదార్థాల చేత నిర్మితం అవుతుంది అనమాట. ఇక్కడ ఏది? సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ ఓన్లీ జంతు కణాల్లో మాత్రమే ఉంటుంది. ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది ఏదైతే ఉందండి నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి సెల్ మెంబ్రెయిన్ ఏది ఉందో ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది పదార్థాల రవాణా, ఫర్ ఎగ్జాంపుల్ విష పదార్థాలు తీసుకున్నామండి, అన్ని పదార్థాలను కణం లోపలికి వెళ్లకుండా కొన్నింటిని మాత్రమే లోపల పంపిస్తుంది అనమాట. అలా పంపించడాన్ని ఏమంటే సెలెక్టివ్లీ పెర్మేబుల్ మెంబ్రెయిన్ అంటారు. అలా పంపించే త్వచాన్ని ఏమంటారంటే వరణాత్మక త్వచము అని చెప్పేసి మనం పిలుస్తాం, లేదా విచక్షణాస్తరం అని కూడా మనం పిలుస్తారు అనమాట. ఓకేనా, సెలెక్టివ్లీ పెర్మేబుల్ మెంబ్రెయిన్. ఎందుకంటే సెలెక్టివ్ గా కొన్నింటిని మాత్రమే, అంటే ఒక కణం నుంచి ఒక కణానికి పదార్థాలు రవాణా అయ్యేటప్పుడు ఈ పదార్థాలు ఒకవేళ ఏమైనా ఇబ్బందిని కలిగించే, వ్యాధిని కలిగించే పదార్థాలైనా లేకపోతే డైజెస్ట్ కానిటువంటి పదార్థాలైన ఏవైతే ఉన్నాయో ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు అన్నింటిని లోపలికి వెళ్ళకుండా కొన్నింటిని మాత్రమే లోపలికి వెళ్ళనిస్తుంది అనమాట. అలా వెళ్ళనివ్వడం వల్ల కణత్వచాన్ని మనం సెమీ పెర్మేబుల్ మెంబ్రెయిన్, వర్ణాత్మక త్వచం లేదా విచక్షణాస్తరం అని చెప్పేసి మనం పిలుస్తారనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఉందండి. కార్బన్ డైఆక్సైడ్ కణం లోపల బయటికి రావాలి. ఈ వ్యర్థ పదార్థాలు బయటకు వచ్చే ప్రాసెస్ లో ఆక్సిజన్ కూడా బయటకు వచ్చేయచ్చు కదా, అందుకే కొన్ని పదార్థాలు మాత్రం బయటకు పంపిస్తూ ఉంటుంది. అందుకే సెలెక్టివ్లీ పెర్మేబుల్ మెంబ్రెయిన్ అని చెప్పి మనం చదువుకుంటాం అనమాట. మరి ఇది మొత్తానికి జంతు కణము మరియు వృక్ష కణం రెండు కలిపి వేసాను. ఎందుకంటే వృక్ష కణం అంటే 2 లేయర్లు, జంతు కణం అంటే ఒకటే ఉండాలి. అర్థమైందా? మరి మొత్తానికి ఇలా ఈ కణంలోని అనేక రకాల భాగాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ వాల్ మాట్లాడుకున్నాం, అదేవిధంగా సెల్ మెంబ్రెయిన్ నేర్చుకున్నాము. తర్వాత ఎవరు సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయి వీటిని రైబోజోములు అంటారు. ఏమంటారండి? రైబోజోములు. ఈ రైబోజోములు ఏం చేస్తాయంటే ప్రోటీన్లు తయారు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, రైబోజోములు ఏం చేస్తాయండి?
ప్రోటీన్లను తయారు చేస్తాయి. గుర్తుపెట్టి, రైబోజోమ్లు అనేవి మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు తయారు చేస్తాయి. ఈ ప్రోటీన్లు మనము బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్పేసి మనం చదువుతాం కదా, గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఇంట్రోలో చెప్తున్నా, మళ్ళీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ అండర్లైన్ చేస్తూ మీకు టెక్స్ట్ బుక్ చెప్తా, అర్థమైందండి? ఓకేనా? మరి ప్రోటీన్లను తయారు చేసేవారంటే రైబోజోమ్లు అండి. ఈ రైబోజోమ్లు అనే 2 యూనిట్ రైబోజోమ్స్ ని ఒక ప్రమాణంతో కొలుస్తారు. అవి ఏంటంటే ప్రమాణం స్వెడ్బెర్గ్ యూనిట్స్ తో కొలుస్తారు అన్నమాట. ఏంటంటే స్వెడ్బెర్గ్ యూనిట్స్ తో కొలుస్తారు. రైబోజోమ్ లో రకాలు ఉంటాయి కదా, 70S అని, 50S అని, 30S అని ఉంటాయి కదా. సో అదే విధంగా 40S, అదే విధంగా 60S అని ఉంటాయి కదండి. ఓకేనా? సో ఇలా మనకి ఏంటంటే 70S, 30S, 40S, 60 ఇలా కొన్ని యూనిట్స్ తో చెప్తారు. ఇది టెక్స్ట్ బుక్ చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్తాను. ఓకేనా? సో రైబోజోములను స్వెడ్బెర్గ్ యూనిట్ లో కొలుస్తారు. ఎట్లా కొలుస్తారండి? స్వెడ్బెర్గ్ యూనిట్ లో కొలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి రైబోజోములు ఏం చేస్తాయి? ప్రోటీన్లను తయారు చేస్తాయి. ఓకేనా? మళ్ళీ చూసారు ఇక్కడ వృక్ష కణంలోని ఎక్కువ స్పేస్, దాదాపుగా 80% ఆఫ్ స్పేస్ ఆక్యుపై చేసేవాడు ఎవడంటే, గుర్తుపెట్టుకోండి, వృక్ష కణంలో దాదాపుగా 80% ఆఫ్ స్పేస్, ఓకేనా, 80% ఆఫ్ స్పేస్ ఆక్యుపై చేసేవాడు ఎవడంటే వీడే. ఎవడేడు? వాక్యూవల్. ఎవరండి? వాక్యూవల్. వాక్యూవల్ అంటే రిక్తిక అంటారు. ఇప్పుడు వృక్ష కణాలలో ప్లాంట్ సెల్లో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, యానిమల్ సెల్ చాలా తక్కువ. ఓకేనా? సో ఇదేం చేస్తుంది? మొక్కకు కావాల్సినటువంటి అంటే ఆ కణానికి కావాల్సిన లేదా ప్లాంట్స్ కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, అదే విధంగా కొన్ని రకాల కొవ్వులు, కొన్ని రకాల నూనెలు ఏవైతే ఉన్నాయో వీటిని నిల్వ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. టెక్స్ట్ బుక్ లో చెప్తాలండి. ఓకేనా? ఇక్కడ బేసిక్ మనం తెలుసుకోవాలి కదా. ఓకేనా? సో రిక్తిక యొక్క పని అదనమాట. తర్వాత సైటోప్లాజం అన్నారు. సైటోప్లాజం అంటే ఏం లేదండి, కణం లోపల, సెల్ లోపల ఈ పదార్థాలు ఏవి, ఇవన్నీ కూడా సెల్ నిలుస్తుంది. ఇవన్నీ ఏంటి? కణాంగాలు కదా. ఈ కణాంగాలు తేలుతూ ఉంటాయి. అదే టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తుంది, ఉష్ణోగ్రతను సమన్వయపరచడంలో కూడా సైటోప్లాజం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో ఇది కణద్రవ్యం. తర్వాత క్లోరోప్లాస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి సార్? క్లోరోప్లాస్ట్ అనేది ఏదైతే ఉందో, ఈ క్లోరోప్లాస్ట్ అనేది సాధారణంగా కిరణజన్య సంయోగ క్రియలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియలో క్లోరోప్లాస్ట్ లోపల ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏదైతే ఉందో, ఓకేనా, హరిత రేణు అనేది ఏదైతే ఉందో, ఈ క్లోరోప్లాస్ట్ అని చెప్తున్నా కదా, క్లోరోప్లాస్ట్ లోపల ఎవరుంటారు సార్ అంటే క్లోరోఫిల్ ఉంటారు. ఎవరుంటారండి? క్లోరోఫిల్ ఉంటారు. ఈ క్లోరోఫిల్ అనే కాంతిని, ఓకే, లైట్ ని ఏ రూపంలో తీసుకుంటారు సార్ అంటే ఫోటాన్ల రూపంలో తీసుకొని కిరణజన్య సంయోగ క్రియలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటది అనమాట. క్లోరోప్లాస్ట్ లో ద్రవ రూపంలో ఉన్నటువంటి పదార్థం ఏంటంటే దాన్ని స్ట్రోమా అంటారండి. ఓకేనా? నేను క్లాస్ చెప్తా. ఓకేనా? క్లోరోప్లాస్ట్ లో ద్రవ రూపంలో ఉన్న పదార్థం ఏదంటే స్ట్రోమా అంటారు. ఓకేనా? క్లోరోప్లాస్ట్ డయాగ్రమేస్ ఇదే చాప్టర్ లో క్లోరోప్లాస్ట్ డయాగ్రమేస్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో స్ట్రోమా అనే ద్రవరూప పదార్థం ఉంటుంది. క్లోరోప్లాస్ట్ లోపల ఎవరు ఉంటారు సార్ అంటే క్లోరోఫిల్ ఉంటారు. ఎవరు ఉంటారండి? క్లోరోఫిల్. ఓకేనా? క్లోరోప్లాస్ట్ అనేది దేనికి ఎగ్జాంపుల్? ప్లాస్టిడ్స్ కి ఎగ్జాంపుల్. టెక్స్ట్ బుక్ లో మీకు చెప్పేటో క్లారిటీగా చెప్తాను. ఓకేనా? సో ప్లాస్టిడ్స్ కి ఎగ్జాంపుల్, అందులో ఒకటి క్లోరోప్లాస్ట్, లూకోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, 3 రకాల ప్లాస్టిడ్స్ ఉంటాయి అనమాట. సో అందులో ఒకటి ఎవరంటే క్లోరోప్లాస్ట్. ఇక్కడ నేను క్లోరోప్లాస్ట్ వేయడం జరిగింది. ఈ క్లోరోప్లాస్ట్ కిరణజన్య సమీకరణలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఓకేనా? తర్వాత మైటోకాండ్రియా. మైటోకాండ్రియాని కణశక్తి భాండాగారం అంటారు. కణానికి కావాల్సినటువంటి శక్తి ఇక్కడ నిల్వ చేయబడతా ఉంటది అనమాట. సో మనకి రెస్పిరేషన్, శ్వాసక్రియలోనే ఏంటంటే మైటోకాండ్రియా లోపల మనకి సాధారణంగా శక్తి అనేది రిలీజ్ అవుతూ ఉంటది అనమాట. ఈ రిలీజ్ అయినటువంటి శక్తి ఏదైతే ఉందో మైటోకాండ్రియాలో ఏ రూపంలో నిల్వ ఉంటుంది సార్ అంటే ఏటీపీ రూపంలో ఉంటది అనమాట. ఏటీపీ అంటే ఏంటి? ఎడినోసిన్ ట్రైపాస్పేట్ అంటారు. లోహ్మన్, ఫ్లిస్కీ, సుబ్బారావు అని పిలుస్తున్నటువంటి 3 శాస్త్రవేత్తలు ఈ ఏటీపీని కనుక్కోవడం జరిగింది అనమాట. సో ఎడినోసిన్ ట్రైపాస్పేట్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? ఎడినోసిన్ ట్రైపాస్పేట్ అంటారు. ఒక ఏటీపీ అంటే 7200 క్యాలరీల శక్తితో సమానం. ఒక 7200 క్యాలరీల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది అన్నమాట ఏటీపీ నుంచి. ఓకేనా? రైట్. సో ఇది మైటోకాండ్రియా. తర్వాత కేంద్రకం. కేంద్రకం అంటే మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియస్ అనమాట. మీకు చెప్పాను ఆల్రెడీ, కేంద్రకం చుట్టూ త్వచం అనేది ఉంటే దాన్ని ఏమంటారండి? నిజ కేంద్రక కణం లేదా యుకారియోటిక్ సెల్ అంటారు. యుకారియోటిక్ సెల్ యొక్క పరిమాణం ఎంత అంటే 5 నుంచి 100 మైక్రోమీటర్లు అనమాట. ప్రొకారియోటిక్ అంటే కేంద్రక పొర, చూడండి కేంద్రకం చుట్టూ కానీ బ్లాక్ కలర్ లోని పొర లేదనుకోండి, లేకపోతే దాన్ని ప్రొకారియోటిక్ లేదా కేంద్ర పూర్వక కణం అంటారు. ప్రొకారియోటిక్ సెల్ యొక్క సైజ్ ఎంత అంటే 1 నుంచి 10 మైక్రోమీటర్స్ అని చెప్పి
మనం చెప్పొచ్చు. ఓకేనా, 1 నుంచి 10 మైక్రోమీటర్స్ అనమాట. ఓకేనా, ఇలాంటి కేంద్రకం అనేది న్యూక్లియస్ ఏదైతే ఉందో ఈ న్యూక్లియస్ ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌన్ అండి. ఎవరు కనుక్కున్నారండి? రాబర్ట్ బ్రౌన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త, గుర్తుపెట్టుకోండి. ఒక టెక్స్ట్ బుక్ లో చెప్పేటప్పుడు లైన్ టు లైన్ చెప్తే డయాగ్రామ్ అర్థం కావడం కోసం ఈ బేసిక్స్ తో పాటు చెప్తున్నా. రాబర్ట్ బ్రౌన్ అనేవాడు కేంద్రకాన్ని కనుక్కున్నాడు. కేంద్రకం లోపల ఎవరు ఉంటారు సార్ అంటే క్రోమోజోమ్లు ఉంటారు, లేదా క్రోమోజోమ్ దగ్గర పదార్థాలన్నింటినీ న్యూక్లియాయిడ్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ క్రోమోజోమ్లు అనేవి ఏవైతే ఉన్నాయో క్రోమోజోమ్లు ఎప్పుడు కనిపిస్తాయి అంటే కణ విభజన జరిగినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ ఇచ్చిన మొన్న ఇచ్చిన ప్రశ్న. ఓకేనా, 9th క్లాస్ ఎన్సీఆర్టీ ఆంధ్ర టెక్స్ట్ బుక్ 16వ పేజ్ లెఫ్ట్ సైడ్ పారాగ్రాఫ్ టాప్ 2 పారాగ్రాఫ్ టాప్ 2లో 4th లైన్ లో మనకు కనిపిస్తూ ఉంటది అనమాట. ఓకేనా, సో క్రోమోజోమ్స్, ఈ క్రోమోజోమ్స్ అనేవి సెల్ డివిజన్ మాత్రమే కనిపిస్తాయి. కణ విభజన జరగనప్పుడు క్రోమోజోమ్లు ఏ దశలో ఉంటాయి సార్ అంటే క్రోమాటిన్ అని పిలుస్తున్నటువంటి ఒక దశలో దారాల వంటి నిర్మాణాలతో ఉంటాయి. టెక్స్ట్ బుక్ లో క్లారిటీగా ఉంది. ఇందులోపల ఎవరుంటారు సార్ అంటే ఇందులోపల ఎవరు? డిఎన్ఏ, అదే విధంగా ఆర్ఎన్ఏ. ఓకే, ఇందులోపల ఎవరుంటారంటే డిఎన్ఏ ఉంటది అనమాట. ఓకే, డిఎన్ఏ, ఈ డిఎన్ఏ లోపల ఎవరుంటారు సార్ అంటే జీన్స్ ఉంటాయి, జన్యు పదార్థం ఉంటుంది అనమాట. అందుకే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ డిఎన్ఏ అని ఎవరిని పిలుస్తారంటే జీన్స్ అని పిలుస్తారు. టెక్స్ట్ బుక్ లో చాలా బాగా ఇచ్చాడు, అలా అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా, మరి కేంద్రకం అనేది ఏదైతుందో కేంద్రకం మధ్యలో ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి చూస్తే గాల్జీ దేహం కనబడింది. గాల్జీ దేహం, ఇదిగోండి ఇది మైటోకాండ్రియా. గాల్జీ దేహం ఎవరు కనుక్కున్నారంటే క్యామెల్లో గాల్గి అని చెప్పేసి ఉన్నాం. ఈయన బ్లాక్ రియాక్షన్స్ కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడంటే నాడీ కణం, మన యొక్క నెర్వ్ సెల్ బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి న్యూరాన్ మీద పరిశోధన చేసిన నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. పరిశోధన చేసి ఏం కనుక్కున్నాడు? బ్లాక్ రియాక్షన్స్, ఓకే, బ్లాక్ చర్యలు అనేటివి కనుక్కున్నాడు. ఎవరంటే క్యామెల్లో గాల్గి గురించి వచ్చిన పారాగ్రాఫ్ ఇస్తుంది, అది కూడా అక్కడ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ గాల్గి దేహాలు ఏం చేస్తాయి? ఇక్కడ తయారు చేసినట్టు ప్రోటీన్లు ఉన్నాయి కదా, ఎవరు తయారు చేశారు? రైబోజోమ్ తయారు చేసిన ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో అవి ప్యాక్ చేసి ట్రాన్స్ఫర్ చేయడంలోనే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి అనమాట. తర్వాత లైసోజోమ్లు సంచుల్లా ఉంటాయి అనమాట, సంచుల వలె. ఈ లైసోజోమ్లు సింగిల్ డైలాగ్ ఏంటంటే తమను తామే ఆత్మహత్య చేసుకునే ఆత్మహత్య సంచులు అని చెప్పేసి పిలుస్తారు. లైసోజోమ్లు సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా మనకి శరీరానికి వ్యాధులు కలిగించే కణం కానీ వ్యాధులు కలిగించే జీవి ఏదైనా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాటిని నాశనం చేయడంలోనే ఈ లైసోజోమ్లు కొన్ని పవర్ఫుల్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అంటారు, లేదా డైజెస్టింగ్ ఎంజైమ్స్ అంటారు. అవి రిలీజ్ అయ్యి ఏదైతే ఎంటర్ అయిందో వాటిని నాశనం చేసేసి అవి చచ్చిపోతాయి అనమాట. అందుకే ఆత్మహత్య సంచులు అని చెప్పేసి లైసోజోమ్లు పిలుస్తారు. తర్వాత ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నాను. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలం. ఓకేనా, ఇవి కూడా తయారు చేసిన ప్రోటీన్ని పంపడంలో ఒక కణం లోపల సెల్ లోపల వేరు భాగాలు పంపడంలోనే వీళ్ళు మనకి ఉపయోగపడతా ఉంటారు అనమాట. అదే కణంలోని వేరు భాగాలకు పంపడంలోనే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనే కదా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుందంటే రైబోజోల్ తయారు చేసే ప్రోటీన్లు ఉంటాయి కదా, ఈ ప్రోటీన్ని ట్రాన్స్ఫర్ చేయడంలో ట్యూబ్స్ లా ఉంటాయి అనమాట. అవి ట్రాన్స్ఫర్ చేయ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఒకవేళ అంతర్జీవ ద్రవ్యజాలం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద రైబోజోమ్లు అనేది ఉంటే దాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. దాన్ని RER అంటారు, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఏమని పిలుస్తారు? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, లేకపోతే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఇది కణంకి సంబంధించిన బేసిక్ అంశాలు, కణం లోపల ఉన్న భాగాలు, దానికి సంబంధించిన బేసిక్ అంశాలు అనమాట. ఓకేనా, దీనికి ఇన్ డీటెయిల్ గా టెక్స్ట్ బుక్ లో ఏముందనేది కూడా మనం స్టడీ చేసే ప్రయత్నం చేయాలి. ఓకేనండి, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి క్లాసెస్ కావాలన్నా, మన యొక్క పీడిఎఫ్ కావాలన్నా మన యాప్ని డౌన్లోడ్ చేయండి. బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అని చెప్పేసి మన యాప్ని డౌన్లోడ్ చేస్తే ఎవరికి కావాలన్నా బయాలజీ 2.0 తీసుకుంటే ఇండియన్ హిస్టరీ 1700 బిట్లు వస్తాయి, జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం 1500 బిట్లు వస్తాయి, జనరల్ స్టడీస్ 3000 బిట్స్ వస్తాయి. అదే విధంగా దీంతో పాటుగా మీకు బయాలజీ పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వస్తాయి, బయాలజీ వీడియో క్లాసులు వస్తాయి అన్నమాట. ఇవన్నీ కలిపి 199 రూపీస్ 1 year వ్యాలిడిటీతో ఉంది. జిరాక్స్ అనేది ప్రింట్ ఆప్షన్ అనేది పీడిఎఫ్స్ అనేది ఇవ్వడం లేదు. ఒక ఆల్రెడీ చెప్పాను, నా పీడిఎఫ్ బయటికి వెళ్ళడం ఇబ్బంది పడ్డాని చెప్పి, కాబట్టి అవకాశం అయితే ఇవ్వడం లేదు. ఓకేనండి, రైట్. అదే విధంగా మన రైల్వే ఎగ్జామ్స్ కావాల్సిన ఫిజిక్స్ పీడిఎఫ్ ఉంది, అదే విధంగా కెమిస్ట్రీ పీడిఎఫ్ ఉంది, కెమిస్ట్రీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, అర్థమెటిక్ క్లాసెస్ ఉన్నాయి, జీకే, స్టాటిక్ జీకే, కరెంట్ జీకే సంబంధించిన పీడిఎఫ్ కూడా మన యాప్ లో అందుబాటులో ఉన్నాయండి. రైట్, ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.